హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మళ్ళీ కాకరేపుతున్న పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ టూర్. అదేంటి మొన్నే కదా అయిపోయింది అనుకుంటున్నారా? మళ్ళీ మొదలైంది. అంత ఈజీగా వదిలేస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారు? ఎస్, బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మనందరికీ తెలుసు. ఎంత ఆయన తొక్కుదాం అనుకుంటే అంత పైకి ఎగసిపడే ఒక నిప్పు కణికలా కనిపిస్తూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తెలంగాణలో జనసేన పార్టీని మునుపెన్నడూ లేని విధంగా చాలా బలంగా ఇక్కడ ఉండేటువంటి ప్రధాన పార్టీలకు ధీటుగా జనసేన పార్టీని నిలబెట్టాలి అని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా మనం తెలుసు. యాక్చువల్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక 2000 మందితో మీటింగ్ పెట్టుకున్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు. అది జరుపుకుని ఉంటే ఇంత పెద్ద రచ్చ ఉండేదే కాదని మనం కూడా మాట్లాడుకున్నాం. దాన్ని ఆపటమే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఎక్కువగా తెలంగాణలో కూడా కాన్సన్ట్రేషన్ చేసే విధంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ప్రెస్ మీటు, ఆ తర్వాత చాలామంది నాయకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇష్టానుసారం వచ్చేటువంటి మాటలు ఇవన్నీ కూడా చూసాం. ఆఖరికి ఈ నాయకుల వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎండగట్టారంటే ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియాలో ఎండగట్టినటువంటి పరిస్థితి కనిపించింది. హైదరాబాద్, తెలంగాణ రెండూ కూడా భారతదేశంలో ఒక భాగమే, ఇది మీ అయ్య జాగీర్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియా వేదికగా చాలా క్లియర్గా అందరి మీద ఆయన చాలా సున్నితంగానే చెప్పారు. బట్ అది చాలా గట్టిగానే తగిలిందనే చెప్పాలి. అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా? ఎస్, రేపు 19వ తారీఖు తెలంగాణకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఇక్కడ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి మొన్నటి వరకు ఒక చిన్నపాటి ఆఫీస్ ఉండేది ప్రకాశం నగర్లో. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కూడా అదే ప్రధానంగా పనిచేసేది. బట్ ఇప్పుడు ఇంకొక ఆఫీస్ని కంప్లీట్గా తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అక్కడ కూర్చుని మీటింగ్స్ కావచ్చు, ఏదైనా సమస్యలు వచ్చినా ఎవరన్నా రావాలనుకున్నా అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం ఒక పర్టికులర్గా ఒక మంచి ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నారట. అంతా కూడా పూర్తయిపోయిందట. రేపు 19వ తారీఖు ఓపెనింగ్ కూడా అనౌన్స్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పర్యటన ఉంది. రేపు ఎల్లుండి అంటే 3, 14, 15, 16. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు ఆయన గ్యాప్ తీసుకుని మళ్ళీ హైదరాబాద్లో ఆ తెలంగాణకి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన ప్రారంభోత్సవానికి రాబోతున్నారు అని కూడా తెలుస్తోంది. అయితే మరి దాంట్లో కూడా మళ్ళీ కొంతమందితో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎలా ఏదైతే 2000 మందితో ఆపారో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎవరైతే తెలంగాణ జనసేన పార్టీకి కష్టపడి పనిచేశారో 1,50,000 దగ్గర సభ్యత్వాలు చేపించారు, సాధకులు కావచ్చు, ఉద్యమీలు కావచ్చు, వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మళ్ళీ అక్కడ ఏం మాట్లాడతారు, ఏం ప్రకటించబోతున్నారు, మళ్ళీ దానికి ఏమన్నా పర్మిషన్స్ ఆపేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మళ్ళీ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక కొత్త వివాదం ఏంటంటే రేపు కాక్రోచ్ పార్టీ అనేటువంటిది ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు పెట్టినటువంటి పార్టీకి ఢిల్లీ కొన్ని ప్లేసుల్లో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. సండే పూట వచ్చి పాపం ఆ వీకెండ్ పాలిటిక్స్కి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా రేపు వాళ్ళ కోసం పర్మిషన్స్ కూడా ఇచ్చారట. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు అడుగుతుంది ఏంటంటే ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పార్టీలకి, కాక్రోచ్ పార్టీలకి ఇక్కడ మాత్రం పర్మిషన్స్ ఇచ్చి ధర్నాలు చేసుకోవడానికి ఇస్తారు, మేము మాత్రం ఒక ఇంటర్నల్గా మాకు సంబంధించి నాయకులతో కార్యకర్తలతో మేము మాట్లాడుకోవడానికి ఒక చిన్నపాటి మీటింగ్కి మాత్రం పర్మిషన్ ఇవ్వరా అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం. మరి నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు. ఎవరైనా సరే హైదరాబాద్ రావచ్చు, ఇక్కడ పార్టీలు పెట్టచ్చు, రాజకీయాలు చేయొచ్చు, నిలబడచ్చు, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే కొన్ని మాటలు కొంత హద్దులు దాటాయి అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇప్పుడు దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి ఏమన్నా ప్రకటించబోతున్నారా అనేది కూడా రేపు 19వ తారీఖు జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అక్కడ ఏం ప్రసంగించబోతున్నారు అనేది కూడా మనం చూడాలి.